హలో అండి. హాయ్ అందరికీ. ఇవాళ మనం మంచి స్టోరీ చెప్పుకుందాము. ఒక గాడిద స్టోరీ. నాకు అక్క చెప్పింది. ఈ విషయాన్ని మీతోని షేర్ చేసుకుందాం అనొచ్చిన. వీడియో మాత్రం స్లిప్ చేయకుండా చూడండి. ఈ స్టోరీ చాలా బావుంటదబ్బా! కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతా అయిపోయేంత వరకు చూడండి. ఎట్లుందో కామెంట్ చేయండి. ఒక భార్యాభర్తలంట గాడిదని తీసుకొని దారెమ్మట నడుచుకుంటూ పోతారంట. వాళ్ళు ఎందుకు గాడిదని తీసుకొని పోతారంటే వాళ్ళ వృత్తి అది. వాళ్ళు ఊరు ఊరు తిరిగి వాళ్ళ జీవనాధారం అన్నమాట. వాళ్ళు ఆ గాడిదను పట్టుకొని ఊరు ఊరు తిరగడము అందరికీ తెలిసే ఉంటది. గాడిదను పట్టుకొచ్చేటోళ్ళు ఊర్లో ఊర్లో తిరుగుతారని. అట్లా వాళ్ళు భార్యాభర్తలు రోడ్డెమ్మటి ఆ గాడిదను పట్టుకొని నడుచుకుంటూ పోతారంట. పోతాంటే ఇంక దారన్నాక ఎవరో ఒకరు ఎదురొస్తారు. ఎవరో ఒకరు అడ్డమవుతారు. ఎవరో ఒకరు మాట్లాడతారు కదా! అట్లా నడుచుకుంటూ పోతాంటే దారిలో ఒకతను అడ్డొచ్చి అన్నాడంట, ఏమయ్యా గాడిదను పక్కన పెట్టుకొని ఆ నెత్తిలో ఆ లగేజ్ ఏంది? ఆ లగేజ్ ఎంత దూరం మోస్తావో నీ నెత్తినున్న లగేజ్ గాడిద పైన పెట్టొచ్చు కదా అన్నాడంట. అంటే ఓహో! అవును కదా! తను చెప్పింది నిజమే కదా! ఈ లగేజ్‌ని నేను ఎంత దూరం మోయగలుగుతా? ఈ లగేజ్‌ని నేను గాడిద పైన పెడతా అని గాడిద పైన పెట్టిండంట. ఆ లగేజ్ గాడిద పైన పెట్టి నడుచుకుంటూ పోతాడంట. మళ్ళా పోతాంటే మళ్ళా దారెమ్మట నడుచుకుంటూ పోతాంటే మళ్ళా ఇంకొకరు ఎదురొచ్చిరంట. ఎదురొచ్చి ఏమమ్మా ఆడపిల్లవు బాగా ఎండ కొడుతుంది. ఈ ఎండలో ఎంత దూరం అని నడుచుకుంటూ పోతావు? ఏమయ్యా నీకన్నా బుద్ధి లేదా? ఆ ఆడపిల్లని అంతగానో నడిపిస్తానవు ఎండలో అని అన్నాడంట. అనేసరికినే మళ్ళా ఆ భార్యని భర్త గాడిద ఎక్కించిండంట. గాడిదను ఎక్కించినాక ఇంకా భార్య ఏమో గాడిద పైన కూర్చుంది. ఆ భర్త గాడిదను పట్టుకొని నడుచుకుంటూ పోతారు. మళ్ళీ కొంచెం దూరం నడుచుకుంటూ పోయినాక మళ్ళీ కొంచెం దూరం పోయినాక ఇంకొకరు ఎదురొచ్చిరంట. ఇంకా దారన్నాక ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా! భార్య గాడిద పైన భార్యను కూర్చోబెట్టుకున్నాడు. గాడిదకు పగ్గం ఉంటుంది కదా! ఆ పగ్గం పట్టుకొని ఆ భర్త నడుచుకుంటూ పోతాడు. పోతాంటే దారిలో మళ్ళీ ఇంకొక అతను అడ్డొచ్చిండంట. ఇంకొక అతను ఎదురొచ్చి ఏమమ్మా నీకు బుద్ధుందా ఏమన్నా? భర్తను కింద నడిపించుకుంటూ నువ్వేమో గాడిద పైన దొరసానిలాగా కూసున్నావు. సింహాసనం మీద కూర్చున్నట్టు కూసున్నావు. భర్తను అట్లా నడిపించుకుంటూ నువ్వు గాడిద పైన కూర్చోవడం నీకు కరెక్ట్ అనిపించిందా ఏమన్నా? అట్లా తప్పు కదా! ఏమయ్యా నీకన్నా బుద్ధి లేదా? నువ్వు కూడా గాడిదనెక్కు ఇద్దరు కూర్చోండి అన్నాడంట. అంటే సరే అని మళ్ళా ఆయన కూడా కూర్చున్నాడంట. ఆ భర్త, భార్య, లగేజీ మొత్తం గాడిద పైన కూర్చొని మళ్ళా నడుచుకుంటూ పోతారట. ఆ గాడిద నడుచుకుంటూ ఈ గాడిద పైన భార్యాభర్తలు కూర్చున్నారన్నమాట. ఇక వీళ్ళు గాడిద పైన కూర్చొని మళ్ళా దారెమ్మటి నడుచుకుంటూ పోతుంటే మళ్ళొకరు ఎదురొచ్చిరట. ఎదురొచ్చి మళ్ళా తనకు తోచినట్టు తను అన్నాడనమాట. మళ్ళా ఎదురొచ్చిన ఆయన ఏమన్నాడంటే, మీ ఇద్దరికి ఏమన్నా బుద్ధి ఉందా? దున్నపోతుల్లాగున్నారు, ఇద్దరు గాడిదల్లాగున్నారు. ఆ నోరు లేని జీవి పైన ఎట్లా కూర్చున్నారు? ఆ నోరు లేని జీవికి ఎంత బరువైతుందో ఏమో. మీకు నడతందుకు 2 కాళ్ళు ఇచ్చిండు కదా దేవుడు, నడవచ్చు కదా దారెమ్మటి. ఆ నోరు లేని జీవి పైన కూర్చొని వత్తందుకు మీకు కొంచెం బుద్ధన్నా ఉందా అసలు? ఎంత దూరం నుంచి ఎక్కిరు మీరు ఏం కథ? అట్లా వచ్చుడు కరెక్ట్ అనిపించిందా మీకు? దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయి కదా, మీరు మంచిగానే ఉన్నారు కదా, ఆ గాడిదని దిగి నడుచుకుంటూ రండి, అసలు మీకు బుద్ధి లేదు కొంచెం కూడా అని మళ్ళా తను కూడా అన్నాడంట. మూడో వ్యక్తి ఇక మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు దిగిరట కింద. దిగి వీళ్ళిగా ఒక చెట్టు కింద కూర్చున్నారట భార్యాభర్తలు. ఆ గాడిదని తీసుకొని ఇంతసేపు ఇక నడిచి ఆ గాడిదను పట్టుకొని వస్తుంటే కొంచెం ఇక ఎండలో ఇబ్బంది అయింది కదా, ఒక చెట్టు కింద కూర్చొని చూసినావా మనము నడుచుకుంటూ వస్తే ఒక మాట అన్నారు, ఒకళ్ళం ఎక్కువ కూర్చుంటే ఒక మాట అన్నారు, ఇద్దరం ఎక్కి కూర్చుంటే ఇంకొక మాట అన్నారు. మనల్ని ఏదో ఒకటి అంటనే ఉన్నారు. ఈ లోకం అనేటోళ్ళు మనం ఎట్లా బ్రతికినా ఏదో ఒకటి అంటనే ఉంటారు. మంచిగా బతుకుతూనేమో ఏడ్చి చేస్తారు, లాస్ అయితేనేమో నవ్వి చేస్తారు. ఈ లోకం అనేటోళ్ళు మనం ఎట్లా బతికినా ఏదో ఒకటి అంటనే ఉంటారు. అందుకోసమని ఈ లోకం గురించి మనం ఏం పట్టించుకోవద్దు. మనకిష్టం వచ్చినట్టు, మనకు కంఫర్ట్గా ఉన్నట్టు, మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అని భార్యాభర్తలు అనుకున్నారంట. ఇది నిజమా కాదా చెప్పండి మీరు.